అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మామూలుగా అయితే ఒక ఉద్యోగి ఒక 25,000 సంపాదిస్తున్నారు అని అనుకోండి. వాళ్ళకొక ప్లానింగ్ ఉండేది సార్. ఆ 25,000ని మనం ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఏంటి అనేది కూడా ఫినాన్షియల్‌గా కొంచెం అటు ఇటు అయిపోతారు. ఆ మంత్ ఎండింగ్ వచ్చే వరకు అంతా తికమక్క అయిపోతుంది. ఏదేదో అయిపోతుంది. ఇట్లా మనం ఒక 25,000 సంపాదించే ఒక ఉద్యోగి 1 ఇయర్‌లో ఎంత సేవ్ చేయొచ్చు? ఇప్పుడు అంటే దీన్ని ఇంకొంచెం బ్రాడ్‌గా మీకు చెప్తాను. 25,000 సంపాదించాయన ఫస్ట్ టార్గెట్ ఏం చేయాలంటే 1 ఇయర్‌లో కనీసం 40,000 సాలరీ పెంచుకోవడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయండి. అంటే మీరు ఇవాళ 25,000 మనం ఈ మార్కెట్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో 25,000 దేనికి పనికిరావు. అంటే మనం నార్మల్ ఫస్ట్ స్టెప్‌లో ఉన్నట్టు. సో, ఫస్ట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్. అంటే మీ నాలెడ్జ్ మీద, మీరు కొత్త డెవలప్‌మెంట్ మీద, టెక్నాలజీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకొని, అంటే మీరు ఇవాళ 25,000 సాలరీలో ఉన్నారు అంటే మీనింగ్ ఏంటంటే యూ ఆర్ ఎర్నింగ్ ఓన్లీ 5,000 నెట్. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక రెంట్ చూసుకుంటేనే సింగిల్ బెడ్‌రూమ్ 10,000 ఉంది. సో, మినిమమ్ 10,000 సింగిల్ బెడ్‌రూమ్. గ్రాస్ ఎక్స్‌పెన్సెస్ ఏవి చూసుకున్నా 10,000 మినిమమ్ అవుతాయి. సో, 5,000 మనకి నీడ్ ఉంది. ఆ 5,000 కూడా హార్డ్‌లీ మిగలవు. కాబట్టి మీరు ఇమ్మీడియేట్‌గా చేయాల్సింది ఏంటంటే, మీరు మినిమమ్ 40,000-50,000కి రావాలంటే ఏం చేయాలి? దానికి ఏ క్వాలిఫికేషన్స్ పెంచుకోవాలి? మిమ్మల్ని మీరు అప్‌డేట్ చేసుకోవాలి. దాని మీద ఇన్వెస్ట్ చేయండి. అంటే ఇవాళ హైదరాబాద్‌లో గానీ, లేకపోతే 2 టైర్ సిటీలో ఎక్కడైనా కానీ 40,000 లేనిదే అసల ఇల్లు గడవట్లేదు. సో, ఇప్పుడు 25,000 వాళ్ళ సేవింగ్స్ అనేది అసలు అవ్వదు. సో, 1,000, 2,000 మనం సేవింగ్స్ పెట్టుకున్నా అదేమవుతున్నాయంటే పీనట్స్ లాగా అయిపోతాయి. సో, మీ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఈ 25, 20 వీళ్ళందరికీ కూడా అంటే ఏంటి, మీరు ఒక స్టెప్ వచ్చారు కానీ ఒక లైఫ్‌లో కంఫర్ట్ స్టెప్‌కి ఇంకా రాలేదు. సో, మీరేంటంటే ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీ అకాడమిక్స్‌లో కానీ మిమ్మల్ని మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అవసరమైన టెక్నాలజీ స్కిల్స్, క్వాలిఫికేషన్స్ పెంచుకొని జాబ్‌లో మంచి నైపుణ్యం పెంచుకొని మీరొక 40,000, 50,000 సాలరీ సంపాదించలేకపోతే మీరు మ్యారేజ్ అయినా గానీ, లేకపోతే ఎక్కడ గానీ సెట్ అవ్వలేరు. అప్పుడు మీరేం చేయాలంటే ఒక 40,000, 50,000 మనం సంపాదిస్తుంటే అప్పుడు ఒక 15,000 మినిమమ్ సేవింగ్స్ పెట్టుకోవాలి. 10,000 నుంచి 15,000 పెట్టుకోవాలి. సో, 25,000 వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఒక నిజంగా సిన్సియర్ చెప్పమంటే ఒక సలహా 1000, 2000 తప్ప వాళ్ళ పాకెట్‌లో ఏమి మిగలవు. ఇప్పుడున్న ఎక్స్‌పెన్సెస్ కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తుంటే. కాబట్టి వాళ్ళేంటంటే ఫస్ట్ అప్‌గ్రేడ్ అవ్వాల్సింది మీరు పోవర్టీలో ఉన్నారు. ఫ్రాంక్‌గా మాట్లాడితే మీరందరూ మన ఫ్రెండ్సే కాబట్టి, నేను వాస్తవం చెప్తున్నాను కాబట్టి, మనం పోవర్టీలో ఉన్నాం. మనం అసల చాలా బిలోలో ఉన్నాం. మీరు ఇమ్మీడియేట్‌గా రియలైజ్ అయిపోండి. మీరున్న క్వాలిఫికేషన్స్, మీరున్న టాలెంట్ అప్‌గ్రేడ్ చేసుకొని మీరు కనీసం 40,000-50,000 ఎర్నింగ్ లేకపోతే అసలు ఇక్కడ హైదరాబాద్‌లో గానీ మినిమమ్ 2 టైర్ సిటీలో ఎక్కడ కూడా మనం అసల బతికే పరిస్థితి లేదు. సో, అది ఫస్ట్ నా అడ్వైస్. సో, ఈ మధ్యలో ఏంటంటే ఒకటో ఇప్పుడు ఇప్పుడు మనం మినిమము మేడం ఇప్పుడు సింగిల్ బెడ్‌రూమ్ 10,000 ఉంది. వాళ్ళు ఇప్పుడు అది ఖాళీ చేసేసి 6,000కి రెంట్ చూసుకోమంటే ఎక్కడుంటాయి? ఎక్కడ లేవు కదా! సో, ఇప్పుడు మినిమమ్ ఎంత వరస్ట్‌గా తీసుకున్నా 10,000 మినిమమ్ రెంట్ ఉంది. అలాగే గ్రాసరీస్ కానీ, బట్టలు గానీ ఏవి చూసుకున్నా ఒక 10,000 మినిమమ్ ఎక్స్‌పెన్సెస్. 20 ఈజీగా అవుతుంది. సో, హస్బెండ్, వైఫ్ ఇద్దరు వర్క్ చేసి ఒక 40,000, 50,000 తెచ్చుకుంటేనే ఇక్కడ ఏదైనా బతకగలం గానీ 25,000 పర్సన్ ఫ్యామిలీతో ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. సో, మీరేం చేయాలంటే ఇంకో 15,000 ఆల్టర్‌నేట్‌గా మీరు అటు టెక్నాలజీలో గానీ, లేకపోతే నెట్‌లో గానీ దేర్ ఆర్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం ఎర్నింగ్ చేసుకోవటానికి. అవి ఓపెన్ అంటే చేసుకొని మీరు మీరు చెప్పేది నాకొకటి అర్థమైంది సార్. 25,000లో మనం ఏం సేవింగ్స్ చేయలేం. అసలు బతకడమే కష్టం. కష్టమైపోయింది. ఓకే. నిజం. హ్మ్. కాదంటారా? ఎందుకంటే ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడేదో చెప్పి వాళ్ళకి లేనిపోనిది కాదు కదా! ఇప్పుడు రెంటే 10,000 ఉంది. కొంచెం మామూలు ఎక్స్‌పెన్సెస్ తీసుకున్న 10,000 అయిపోతుంది. 5,000 రన్నింగ్ ఎక్స్‌పెన్సెస్ ఈజీగా అయిపోతుంది. మహా సేవ్ చేస్తే ఒక 2,000 బాగా ఆపుకొని నీట్‌గా. ఏమన్నా హ్మ్. బాగా ఏమన్నా ఆపుకొని లగ్జరీస్, సినిమాలు ఇయన్నీ ఆపుకుంటే 2,000 సేవ్ చేస్తాం. 2,000 మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకుంటే ఎక్కడ బతుకుతాం? ఆ 2,000 నేనేమన్నానంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ లెర్నింగ్‌లో గానీ, వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. ఓకే. మీరేదైనా సాఫ్ట్‌వేర్‌లో నేర్చుకోవటం గానీ, లేతే మంచి బుక్స్ కొనుక్కొని మీ యొక్క నాలెడ్జ్, స్కిల్స్ పెంచుకోవటం గానీ, దాని మీద ఇన్వెస్ట్ చేసి ముందు మీరు ఒక 40,000కి రావాలి. హ్మ్. దాని మీద పెట్టండి ఫోకస్.
ఓన్లీ ఇన్ సేవింగ్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు సేవింగ్ చేయగలరంటే అబోవ్ 30,000 కనీసం 30,000 వచ్చేవాళ్ళు సేవ్ చేయగలరు. ఆ 5,000 మినిమమ్ 25,000 మనకి కంప్లీట్‌గా నెలొచ్చేపాటికి ఎక్స్‌పెన్సెస్ సిటీ బస్‌లో అయిపోతున్నాయి. అవును. సో, అట్‌లీస్ట్ 5,000 మనం సేవ్ చేయగలం. అంటే 30,000 ఉన్నోళ్ళు మాత్రమే ఒక 5,000కి ఛాన్స్ ఉంది. దాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్‌ని మాతో కేటాయించినందుకు. అలాగే దేంట్లో ఇన్వెస్ట్ పెడితే బెటర్ బావుంటుందని చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. నమస్తే.